హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఆలు పరాటా ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తున్నాను. గోధుమ పిండిలో ఉప్పు వేసేసుకొని గోధుమ పిండిని మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకున్న. ఇప్పుడు కళాయిలోకి నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, సబ్జీ మసాలా వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న ఆలుని వేసేసుకుంటున్నా. ఆ ఆలుని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. చేత్తో మ్యాష్ చేసుకుంటే దాంట్లోకి కలవడానికి బాగుంటుంది. ఇలా మొత్తం మ్యాష్ చేసుకొని దాంట్లోకి వేసేసుకున్న తర్వాత ఆలుని మంచిగా కలుపుతూ ఉంటే మంచిగా వచ్చేస్తుంది అన్నట్టు. దానికి పక్కకి తీసేసుకొని ఒక 10 నిమిషాలు చల్లగా ఇవ్వాలి. చల్లగా అయిన తర్వాతనే ఇప్పుడు మనం చపాతీ ముద్దను తీసేసుకొని రౌండ్గా చేసేసుకొని దాంట్లోకి చిన్న లడ్డులాగా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆలుని దాంట్లో వేసేసుకొని దాన్ని మంచిగా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత మంచిగా రౌండ్ వచ్చేంత వరకు చేతితో ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే రౌండ్గా వచ్చేస్తుంది. తర్వాత చపాతీని మంచిగా రౌండ్గా చేసుకోవాలి. చపాతీని రౌండ్గా చేసేసుకొని దాన్ని మంచిగా పెనం మీద వేసేసుకొని 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. మంచిగా కాలిన తర్వాత నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవాలి. దించే ముందు నెయ్యి వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లెంతీ ప్రాసెస్ అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకటి ట్రై చేసి చూడండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.